కుమారి ఆంటీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేసేంత వరకు వచ్చిన ఈ సామాన్యురాలి స్థాయి ఇప్పుడు మరింత పెరిగిపోయింది. ఏకంగా 2 రాష్ట్రాల ప్రభుత్వాల స్థాయిలో చర్చనీయాంశంగా మారింది కుమారి ఆంటీ. ఇక కుమారిపై హైదరాబాద్లో కేసు నమోదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది. తెలంగాణలో తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చిరు వ్యాపారి అయిన కుమారి మీద చర్యలు తీసుకునేలా చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇక ఈ అంశంపై ఏపీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మరియు జనసేన అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తుంది. ఇక అసలు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీకి కుమారి ఆంటీకి సంబంధం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హైదరాబాద్లోని మాదాపూర్లో కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక చిన్న స్టాల్లో భోజనం విక్రయించే కుమారి ఆంటీ ఓ చిన్న వివాదం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇక ఆ తర్వాత హీరో సందీప్ కిషన్ తో పాటు ఊరు పేరు భైరవకోన చిత్ర యూనిట్ కూడా కుమారి ఆంటీ స్టాల్ కు వచ్చి భోజనం చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు కుమారి ఆంటీ. ఇక ఎంతగా పాపులర్ అయ్యారంటే ఆ ఘటన తర్వాత ఆమె నిర్వహిస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక కుమారి ఆంటీ ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోకముందు ఈ ఫుడ్ బిజినెస్ ద్వారా రోజుకు 50,000 నుంచి 60,000 వరకు సంపాదిస్తుండేది. ఇక కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేసేందుకు జనం క్యూ కట్టడంతో యూట్యూబర్లు, బ్లాగర్లు కూడా ఈ స్టాల్ వద్దకు ఎగబడ్డారు. దాంతో రద్దీ పెరిగి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇక కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇక దాంతో ఆమె చేస్తున్న ఫుడ్ బిజినెస్ కు బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యిందో అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆమె కొంపముంచింది. ఇక ఇలా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మూతపడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం వైఎస్ జగన్ పేరు వింటేనే వణుకు పుడుతుందని, అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి అయిన కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఇక తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారని, జగనన్న అభిమానిని చూసినా మీకు భయమని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వైసీపీ చేసిన ట్వీట్ పై మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడంతో అక్కడి పోలీసులు కుమారి ఆంటీ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇక ఇదే క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక ఇలా వైసీపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కుమారి ఆంటీ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేయడం జరిగింది. దాంతో రాజకీయంగా ఇరు రాష్ట్రాల మధ్య పరిస్థితులను హీటెక్కిస్తున్నాయి. ఇక దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ యొక్క బండిని మాత్రమే ఆపి మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇవ్వడంతో తన ఒక్కదాని పట్లనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక తన స్టాల్ కు వచ్చే కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం చేయించాలని పోలీసులు కుమారి ఆంటీకి చెప్తున్నారు. కానీ తనకంత స్తోమత లేదని, తన ఉపాధి ఆ ఫుడ్ బిజినెసే అని, దయచేసి నా కడుపు మీద కొట్టొద్దని కుమారి ఆంటీ వేడుకున్నారు. ఇక కుమారి ఆంటీ ఇలా ప్రాధేయపడుతుంటే ట్రాఫిక్ పోలీసుల వర్షన్ మరోలా ఉంది. కుమారి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను తమ సొంత స్థలంలో చేయడం లేదని, ఆ స్టాల్ కు వచ్చే కస్టమర్ల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఇక్కడికి వచ్చే కస్టమర్లు రోడ్లపై వాహనాలు నిలపడంతో రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించని వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి చెప్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే ఏపీలో ఎన్నికల వేళ తెలంగాణలో జరిగిన చిన్నపాటి వివాదాన్ని నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారని, ఇక ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.